హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది జీఎంఆర్ సంస్థ. అయితే ఈ హైవేపై ఉన్న టోల్ ప్లాజాల నిర్వహణ నుండి జీఎంఆర్ సంస్థ వైదొలిగింది. ఇవాల్టి నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్న జీఎంఆర్ సంస్థ టోల్ ప్లాజాల నిర్వహణ నుండి తాజాగా తప్పుకుంది. జీఎంఆర్ తప్పుకోవడంతో ఇవాల్టి నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 45వ నెంబర్ జాతీయ రహదారిగా పేరున్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. 2 లైన్లుగా ఉన్న ఈ హైవేను 1.740 కోట్లతో బీఓటీ పద్ధతిన జీఎంఆర్ సంస్థ 4 లైన్లుగా విస్తరించింది. విస్తరణ సమయంలోనే 6 లైన్లకు సరిపడ భూసేకరణ జరిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 లైన్లుగా విస్తరించింది. 2012లో తెలంగాణలో పంతంగి, కోర్లపహాడ్, ఏపీలో చిల్లుకల్లు వద్ద టోల్ ప్లాజాలతో టోల్ వసూలు చేస్తుంది. జీఎంఆర్ టోల్ వసూలుకు 2025 జూన్ వరకు గడువు ఉంది. అయితే 2024 వరకు NH65 ను 6 లైన్లుగా విస్తరించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ నేపథ్యంలో హైవేను 6 లైన్లుగా విస్తరించడం కష్టమని జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజనతో ఇసుక లారీలు రాకపోకలు తగ్గిపోయాయని, దీంతో రోజుకు 20 లక్షల చొప్పున నెలకు 6 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని జీఎంఆర్ సంస్థ వాదించింది. ఈ నేపథ్యంలో గడువు కన్నా ముందే టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎంఆర్ వైదొలిగింది. ఇందుకు గాను ఆ సంస్థకు జీఎంఆర్ నష్టపరిహారం కింద NHCI చెల్లించనుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరణ పనులు చేపట్టే సంస్థను ఖరారు అయ్యే వరకు టోల్ వసూలు చేయాలని NHCI నిర్ణయించింది. ఇందుకు 3 నెలల పాటు తాత్కాలిక ప్రతిపాదికన టోల్ వసూలుకు 2 ఏజెన్సీలను NHCI ఎంపిక చేసింది. తెలంగాణలోని పంతంగి, కోర్లపహాడ్లలో టోల్ వసూలు బాధ్యతను స్కైలాబ్ ఇన్ఫ్రా, ఏపీలోని చిల్లుకల్లతో కోరాల్ ఇన్ఫ్రా సంస్థలకు ఎంపిక చేసింది. NHCI ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీలు నేటి నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.